జై శ్రీరామ్. మీ హిందూ శక్తి, మీ శివభద్రరావు. మరి ఈ మధ్యకాలంలో చూసుకుంటే, ఎందుకంటే ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాల కింద నుంచి చూసుకుంటే యువకులు చాలామంది పాడైపోతున్నారు. మద్యానికి బానిసై, విలాస జీవితానికి బానిసై, మరి అత్యంత ప్రమాదకరమైన మత్తు పదార్థాలకి బానిసై వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను చెప్పేది ఒకటే, ఈ మానవ దేహం ఈ విశ్వంలో ఎంతో శక్తివంతమైంది. భగవంతుడు ఈ మానవ దేహానికి ఎంతో శక్తి ఇచ్చాడు. ఈ విశ్వంలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి. వాటన్నిటికంటే అత్యంత శక్తి, జ్ఞానం ఈ మానవ దేహానికి ఇచ్చాడు. ఇటువంటి మానవ దేహాన్ని మనం విచ్ఛిన్నం చేసుకుంటున్నాం. నేను చెప్పేది ఒకటే, ఈ జన్మని పరిపూర్ణం చేసుకోవాలి. భగవంతుడి ధ్యానం చేయాలి. మనం ఏం చేస్తున్నాం, మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, మనం ఏం చేయాలి అని ఆలోచించాలి ప్రతి ఒక్కరూ. ఆ విధానాన్ని కూడా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. మన దగ్గర డబ్బులు ఉన్నాయనో ఇది ఇంకోటి అని చెప్పేసి పిల్లలకి గారం పెట్టకూడదు. పిల్లలకి ప్రతి క్షణం అనుక్షణం మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఈ భూమి మీద ఎలా బతకాలి, మనం ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలి అనే పద్ధతిని పిల్లలకి వివరించాలి. అప్పుడే తరాలు బాగుంటాయి. అంతేగాని చిన్న పెద్ద తేడా లేకుండా విచ్ఛిన్నంగా ఈ జీవితం సాగుతుంది. ప్రతి ఒక్కరూ భగవంతుడు ధ్యానం చేసి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి అన్నిటి మీద ప్రతి ఒక్కరికి వివరించాలని చెప్పేసి ఉద్దేశంతో మరి ఈ రాష్ట్రమంతా తిరిగి ఈ సనాతన హిందూ ధర్మ జీవన విధానాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలనే సంకల్పంతో నేను ఒక ప్రచార వెహికల్ని మరి సిద్ధం చేస్తున్నాం. దానికి అందరూ ఒక డొనేషన్ కోరుతున్నాం. అందరూ సహకరిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి, అందరికి తెలిసేలా చేయండి. మరి మన ధర్మం కోసం ముందుకెళ్ళే యొక్క తత్వాన్ని అందరూ అందులో పాల్పంచుకోవడమని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.